వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఫోన్ పెట్టుకో లోపల పెట్టి బండ్లో రావణా ఇవ్వకొచ్చు ఇవ్వాలి ఫోటో ఇవ్వలేదు
ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో అద్భుతంగా విజయరథం వారాహి, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి విజయ శంఖారావం పూరిస్తూ రాబోయే ఎలక్షన్కి మేము సంసిద్ధం, మీరు సిద్ధం కాదు మేము సంసిద్ధం అని నా వాక్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ వాక్యాన్ని మేము దేనికైనా సంసిద్ధమే, జనసేన నాయకులు దేనికైనా సంసిద్ధమే. కాబట్టి ఈరోజు మనం మన బిడ్డ అని చెప్పి 2014, 2019 నుంచి ఇప్పుడు వరకు నయవంచకుడు ప్రతి విషయంలో ప్రతి ప్రజల్ని వంచన చేస్తూ కరెంటు బిల్లు కాడి నుంచి దాదాపుగా 9 సార్లు కరెంటు బిల్లు పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇంటి పన్ను, కొలాయి పన్ను, చెత్త పన్ను, ఇంకా పోతే బడుగు బలహీన వర్గాలకి ఆ పన్ను పోటు తప్పకుండా ఉంది. అదేవిధంగా విద్యార్థులకి, అదేవిధంగా ఉద్యోగాలు రాక ఎంతో మంది యువకులకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ వేసినటువంటి పరిస్థితి లేదు. ఇంక ఎలక్షన్ 2 నెలల టైంలో పెద్ద దగాకోరు ఈ సీఎం డిఎస్సీ అని చెప్పి ఇప్పుడు ప్రకటించడం చాలా దారుణమైన విషయం. నేను ఒకటే చెప్తున్నాం, ఈ పాత బస్ స్టాండ్కి ఇక్కడ వెంకటగిరికి నాకు చాలా అనుకూలం. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను, ఇదే ఇక్కడ ఆ షాప్లోనే నేను ఇక్కడ వచ్చి బోండాలు హోటల్ పెట్టుకుని ఇక్కడే నడిపాను. గత 10 ఏళ్ళు ఇక్కడే ఉన్నాను ఈ సెంటర్లో. చాలా మందికి నేను తెలుసు ఎంత కష్టపడి వచ్చానో. నేను నా డ్రీమ్ ఎప్పటికైనా సరే రాజకీయాలు రాణించాలని చెప్పి ఈ కార్యక్రమంలో మా పవన్ కళ్యాణ్ గారు అభ్యుదయ భావాలు, అభ్యుదయ సిద్ధాంతాలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడేటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని ఆయన బాటలో నడిచే విధంగా నేను కూడా ఈరోజు జనసేన పార్టీ జెండాను భుజాన్ని మోసుకొని గత 7 సంవత్సరాల నుంచి 2014లో పవన్ కళ్యాణ్ గారిని మన నోటల్లో ఫస్ట్ పార్టీ అనౌన్స్మెంట్ లో నేను, నా ఫ్రెండ్
జానీ అని చెప్పి మేము కలవడం జరిగింది. ఆ రోజు నుంచి కొద్ది రోజులు జనసేన పార్టీని అబ్జర్వ్ చేసి జనసేన పార్టీ 2017లో ఎత్తుకున్న ముందు కండ ఏదైతే ఉందో మన జెండాని దించకుండా ఈ రోజు కూడా ప్రతి సమస్య మీద పోరాడుతున్నది ఏకైక వెంకటగిరిలో జనసేన పార్టీ అని చెప్పి గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే వెంకటగిరి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ బరిలో ఉంటుందని పాత బస్ స్టాండ్ నుంచి తెలియజేస్తున్నారు. ఇంకోటి వెంకటగిరి నియోజకవర్గంలో పాత బస్ స్టాండ్ తెలియజేస్తాం. వెంకటగిరి నియోజకవర్గం జనసేన అడ్డ, మీకు ఏ కష్టం వచ్చినా ఏ కెన్నీళ్ళు వచ్చినా మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. నన్ను ఆశీర్వదించినటువంటి నాకు కన్న తల్లిదండ్రులకి, నన్ను ప్రేమిస్తున్నటువంటి జన సైనికులకి, పవన్ కళ్యాణ్ గారిని చూసి నాకు ఇంత ఇమేజ్ ఉంది కానీ నా సొంత ఇమేజ్ కాదు. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకుంటే వాళ్లే పవన్ కళ్యాణ్ గారని ఈ సభాముఖంగా ఈ రథయాత్ర ద్వారా తెలియజేస్తున్నాను. జై జనసేన. జ్వల త్రినేత్ర భీకరాగ్నికీలమై జడ సుదర్శన ప్రభాసమాన తేజమై చండ ప్రళయక శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186. కలం మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.